Welcome to Pura Local News. ధరణి పోర్టల్ తెలంగాణలో ఇంతటి వివాదాస్పదమైన వ్యవస్థ మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. రైతులు, సర్కారు భూములు, అన్యక్రాంతంపై బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై పోరాటం సాగించాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ధరణి పోర్టల్పై ఫోకస్ పెట్టింది. ఈ పోర్టల్ ద్వారా చోటు చేసుకున్నటువంటి అక్రమాలపై సీరియస్ యాక్షన్ తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా సర్కారు భూముల అక్రమాలపై కొంత ప్రభుత్వం ఆరా తీస్తూ ఉంది. ఎన్ని భూములు ఎందరి చేతులు మారాయి, ఎన్ని విధాలుగా అక్రమాలు జరిగాయనే దానిపై వివరాలు తెలుసుకుంటుంది. రిజిస్ట్రేషన్ల శాఖ వివరాలతో ధరణి పోర్టల్లోని వివరాలు పోల్చి చూడాలంటే నిర్ణయానికి వచ్చినట్లు అధికార యంత్రాంగం వచ్చింది. ఇక దీంట్లో భాగంగా ధరణి పోర్టల్ సర్వర్లో ఉన్నటువంటి అన్ని వివరాలను సమర్పించాలని ప్రభుత్వం అధికారులు ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి ధరణి పోర్టల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంస్థ పర్యవేక్షణలోనే ఉంటుంది. ఒకసారి ఆన్లైన్లో పట్టా నమోదై సర్వర్లోకి వెళ్లిన తర్వాత ఎవరి పేరు మీద ఆ పట్టా ఉందనే వివరం తప్ప అందుకు సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లు ఏవి అందుబాటులో ఉండవు. కావాలంటే సర్వర్ నుంచి పూర్తి డేటా తీసుకోవాల్సి వస్తుంది. ఇక దీంతో అక్రమాల డేటా కావాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివరాలు అడిగి సరిపోల్చుకుంటే తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కావున రెవెన్యూ యంత్రాంగం నుంచి పూర్తి వివరాలు అందించిన తర్వాత రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి వివరాలతో పోల్చి చూసుకోమన్నారు. ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశమూ కనిపిస్తుంది. వైపు సర్కారు ధరణి అంశంపై సీరియస్ ఫోకస్ చేసినా అక్రమాలు మాత్రం ఆగడం లేదని తెలుస్తుంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా ధరణిలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఓ జిల్లా అధికారి ఏకంగా 89 లావాదేవీలను ఆన్లైన్ చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగానూ పరిగణించినట్లు తెలుస్తుంది. మరోవైపు రికార్డుల్లో తప్పుల కారణంగా ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక దీంతో ధరణి అంశంలో త్వరలోనే చర్యలున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.